ఏంటి ఈ చెట్టునా? అవును, దాన్నే నాశనం చెయ్యి. చిటికలో మాయం చేస్తాను. చూసావా 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 నా శక్తి? నాశనం చేయగల శక్తి నీకుంది, సరే తిరిగి దాన్ని బతికించు చూద్దాం. ఇదే మీ ప్రేతాత్మలకు దైవానికి ఉన్న తేడా. పోనీ ఆ పని నేను చెయ్యనా? ఓం శ్రీమాత్రే నమః. ఇది నేను సృష్టించింది కాదు, భగవంతుడే పునఃసృష్టించాడు. చూశావా, నీలాంటి దుష్ట శక్తులు నాశనమే చేయగలరు, తిరిగి సృష్టించలేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతవాయుల్లో కలిసిపో. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. ఆ ప్రాణం ఎప్పుడో పోయింది కదా. అయినా సరే అర్జున్ని చంపి నాతో తీసుకెళ్లే వరకు నేను ఈ ప్రపంచాన్ని వదలను. దేవుడి లీలల ముందు నీ వేషాలు ఏమాత్రం పనికొస్తాయి? నీకు పక్షం రోజులు గడువిస్తున్నాను. ఈలోగా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయావా సరే, లేకపోతే నీకు పునర్జన్మ లేకుండా చేస్తాను. అది కూడా చూస్తాను. దేవుడా దయ్యమా తేల్చేస్తాను. అంతమవడానికే నీ పంతం. భగవంతుడా, ఈరోజు మా పిచ్చంజలికి ఎలాంటి దెయ్యాల కలలు రాకుండా, ఎలాంటి పీడ కలలు రాకుండా చూడు తండ్రి. మా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చూడు తండ్రి. మీ నాన్న కడుపు మాడ. శుభం అంటూ నిద్రపోదాం అనుకుంటే బెదిరించచ్చావు కదే. ఎవరే అది? ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ? అమ్మా, అక్కడ నీకు నిల్చొని ఎవరైనా కనిపిస్తున్నారా? ఎవరు కనిపించట్లేదే. పోనీ ఇక్కడ కూర్చున్నట్టు. ఇక్కడ కూడా ఎవరు లేరు. నాకు తెలుసు, మీకెవ్వరికి కనిపించదు. నా కర్మ. ఊరికే గోక్కుండా
ఏమైంది నీకు? నన్ను గోకుతున్నావు? అమ్మా అమ్మా నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటి కొంపదీసి కొంప తగలబెట్టే పనేమన్నా చేసావా? అదేం లేదమ్మా. నీకు 2 రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ భయంతో చెప్పలేకపోతున్నాను. ఏదో దయ్యాన్ని చూసి భయపడుతున్నట్టు చెప్పడానికి భయపడతావేంటే? నువ్వు గొక్కడం ఆపు. నిజంగానే మన ఇంటికి దయ్యం వచ్చిందమ్మా. ఏదో పక్కింటి పక్కజం పేరటానికి వచ్చినట్టు దయ్యం వచ్చిందని చెప్తావేంటే? అంజలిని చూస్తే దయ్యం పట్టినట్టు చేస్తుంది. నువ్వేమో ఏకంగా ఇంట్లో దయ్యమే ఉందంటున్నావు. ఏ మీ ఇద్దరి కంటికి నేనేమన్నా కమెడియన్లా కనిపిస్తున్నానా? నువ్వు నాతో కామెడీ చేయకు. ఏంటే ఎటకరంగా ఉందా? మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఇద్దరు ముద్దు చేస్తున్నాను నేను. ఏంటే ఇద్దరెవరున్నారు ఇక్కడ? నీకు కూడా దయ్యం పట్టిందా ఏంటి? పట్టలేదమ్మా, నా వెంట పడుతుంది. అమ్మా 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 నాకు ఒంటరిగా పడుకోవడానికి భయం వేస్తుంది. ఈ రోజు నీ పక్కన పడుకుంటానే. ప్లీజ్ సరే పడుకొని చావు. నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావు? పో ఇక్కడ నుండి. ఏమే నా బెడ్రూమ్ లోకి వచ్చి నా పక్కనే పడుకుని నన్నే పక్కన ఎందుకు పడుకున్నావు అంటున్నావా? పో ఇక్కడి నుంచి పో. అమ్మా నిన్ను కాదమ్మా అన్నది, మమ్మీని. మమ్మీ నేను ఇక్కడ ఉంటే ఇంకో మమ్మీ ఎక్కడి నుంచి వచ్చిందా? అయ్యో నీకేం చెప్పమంటావమ్మా? నువ్వు సీనియర్ మమ్మీ అయితే ఇది జూనియర్ మమ్మీ. అమ్మో దీనికి ఏదో అయింది. అమ్మా అమ్మయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నువ్వేంటే ఖాళీగా ఉన్నావు? రా గోకు కానీ. నిద్రపోయారనుకున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? అంజలి తన ప్రవర్తనతో ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతుందోనని మన ఇంటికి పంపించమని అడిగాం. అల్లుడు మంచివాడు కాబట్టి అంజలి మీద ప్రేమతో ఆరోగ్యం బాగయ్యేంత వరకు పంపించనన్నాడు. కానీ గీతను అక్కడే ఉంచేస్తే మనం చెడ్డవాళ్ళు అవుతాం కుసుమా. మనం ఎంత ఇంటికి రమ్మన్నా అది ససేమిరా అందే. ఇంకొన్ని రోజులు చెల్లెలతో అక్కడే ఉండాలనుకుంటుందో ఏమో. అంజలి అలా ప్రవర్తించడానికి, గీత మంచిగా ఉండడానికి ఏదో కారణం ఉందనిపిస్తోంది కుసుమా. అంటే ఏంటి మీరనేది? గీత మంచిగా ఉన్నట్టు నటిస్తుందంటారా? ఒకవేళ దానిది నటనే అయితే మరి అంజలి ఎందుకిలా చేస్తుందంటారు? అంజలి అయితే నిజంగానే అలా స్ట్రగుల్ అవుతుందని తెలుస్తోంది. కానీ దానికి రీజన్ ఏంటనేది అంతుపట్టడం లేదు. మీరంటుంటే గీత మీదే అనుమానం వస్తుందండి. దానికి పెళ్ళైతే గాని పిచ్చి తగ్గదన్నారు కదా స్వామీజీ. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా ఎలా తగ్గిపోయింది? తగ్గిపోలేదు కుసుమా, పిచ్చి మాయమైంది. గీతం చూసావుగా, ఒకప్పుడు తనకి పిచ్చి ఉందా అన్నంత నార్మల్గా మాట్లాడుతోంది. పిచ్చి తనకి కాదు, మీకు పట్టింది. క్షమాపణలకు తావులేని తప్పులు చేశారు. గీత ప్రాణాలతో బయటపడిందా? అలా చావు నుండి తిరిగి వచ్చిన పెద్ద కూతుర్ని మురిపంగా చూసుకుంటూ చిన్న కూతురు కష్టాల్లో ఉందని కథలు చెప్పడానికి వచ్చారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏమండి, ఆ రోజు గురువుగారు కూడా గీత గురించి చెప్పగానే చాలా కోపడ్డారు. ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోమన్నారు. ఆయన ఆవేశంలో ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది కుసుమా. అదేంటన్నది బయటపడే రోజు తొందరలో రావాలని కోరుకోవడం తప్ప ఆయన్ని కలిసి అడగలేం. ఏమండి, ఈలోపు వీలు చూసుకుని వెళ్ళి గీతం తిరిగి మన ఇంటికి తెచ్చుకోవాలి. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల అలా ఉండటం కూడా మంచిది కాదండి.
నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ. ఆహా, ఇంత మధురమైన పాటలు విని ఎన్ని రోజులైంది? ఆహాహాహాహా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే అంటున్నా. ఈ ఆకాశవాణి వింటుంటే ఆ సామెత నిజమే అనిపించుచున్నది. నెమ్మదిగా మిత్రమా. ఇంట్లో ఉన్న టీవీలన్నీ తీసి పారేసి రేడియోని పెట్టించారు. అందరూ ప్లాస్మాలు, ఎల్ఈడీలు, 4K అని రకరకాల టీవీలు కొంటూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు మాత్రం వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆహాహా, ఇంతకు ముందు ఆ చీర బాగుంది, ఈ చీర బాగుందని టీవీ చూసినంతసేపు సావగొట్టేవాళ్ళు. ఇప్పుడు హాయిగా ఈ ఎఫ్ఎం పుణ్యం అంటూ షేర్ మార్కెట్ న్యూస్లు, కమ్మటి పాటలు వింటున్నాను. ఆహాహా. మిత్రమా, ఇప్పుడు నాకు జడ వేయుచున్నావు, మరి నువ్వు జడ వేసుకోవా ఏమి? తప్పు. దయ్యాలు జడలు వేసుకోవు. అది ఏమి? సినిమాలు చూడడం లేదా? మాకిదే ఫ్యాషన్. ఓ అవునా. నా కర్మ కాకపోతే ఆ పిచ్చంజలికి కళ్ళొస్తున్నాయని మా అర్జున్ గాడు ఇంట్లో ఉన్న టీవీలన్నీ తీసేయడం ఏంటి? నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటి? పిచ్చి మానవకం ఏదో కొనుక్కుంటోంది, చూద్దాం. వెంకటేశ ఒరయో ఎంత పని చేశావు తిరుమలేశ. ఏంటమ్మా కొనుక్కుంటున్నావు? ఆ ఏమని చెప్పమంటావురా? మా ఆడోళ్ల బాధలు మీ మగాళ్ళకి ఎలా అర్థమవుతాయి? ఇంట్లో ఉన్న టీవీలన్నీ ఎత్తేశారు. పెదబాబు దేవా పార్వతికి తను ప్రేమించిన విషయం ఎలా చెప్పాడో, ఏమని చెప్పాడో అని నిన్నటి నుంచి తెగ టెన్షన్ పడి చూస్తున్నాను. దేవా పార్వతి వాళ్ళెవరమ్మా? ఒరే వెంకట్, వాళ్ళు ముద్దమందారం సీరియల్లో హీరో హీరోయిన్లు రా. మొన్నటి నుంచి టీవీ లేదు కదా, ఆ సీరియల్లో ఏం జరుగుంటుందోనని తెగ కంగారు పడిపోతుంది మీ అమ్మ. కాస్త మెల్లిగా. అబ్బా కాస్త మెల్లగా వెయ్యు, జుట్టు నొప్పి పుట్టుచున్నది. చూసారా చూసారా, అది ఏం వెయ్యమంటుందో, ఏం మాట్లాడుతుందో నాకేం అర్థమై చావట్లా. నిన్నటి నుంచి దాని పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. అవును మిత్రమా, ఈ రోజు రబ్బర్ బ్యాండ్ పెడతావా లేకపోతే క్లిప్ వేస్తావా? ఈరోజు ఫ్రీగా ఏ రోజులు ఇద్దాం, నీకదే బాగుంటుంది. ఓ నీలాగానా? సరే నీ ఇష్టం, ఏదోటి కాని. ఈ రోజుకి ఇదే నీకు హెయిర్ స్టైల్. ఎలా ఉంది? ఏంటి ఇది హెయిర్ స్టైలా? అచ్చం నీ వలే ఉంది. అయ్యో నా కూతురు కూడానా? ఓ హేయ్, రేడియోలో నాకు ఇష్టమైన పాట వస్తుంది. పద పద వయ్యారి గాలి పట్టమా. అయ్యో అరే ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్ 100 రూపాయలు పెరిగింది. ఆహా, అయ్యో అయ్యో, కర్మ కర్మ, ఈ ఇంట్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యేలా ఉన్నారు. నన్ను మా అమ్మ నాన్నల వెంట ఇంటికి పంపించుంటే బాగుండేదేమో బావా. కొన్నాళ్ళు మీరైనా ప్రశాంతంగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా మేం బానే ఉన్నాం. బాలేమో అనుకుంటుంది నువ్వు. నువ్వు ఏవేవో ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంజలి. నాకేదో అయింది బావా, కానీ ఏమైందో